హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతాము అని చెప్పారు కాబట్టి మనకి మరొక 3 రోజుల్లో ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది. అయితే ఇందులో ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి, ఎప్పుడు మనకి నోటిఫికేషన్ వస్తుంది అంటే ఆ రోజు సైన్ మాత్రమే చేస్తారా, లేదా పూర్తి నోటిఫికేషన్ ఆ రోజు రిలీజ్ చేస్తారా, లేదా నోటిఫికేషన్ రిలీజ్ చేయమని ఆ రోజు గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానివ్వండి, అలాగే విద్యాశాఖకు కానివ్వండి అప్పుడు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుందా అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాము. అండ్ అంతేకాకుండా పాత డిఎస్సి నోటిఫికేషన్ కూడా రద్దు చేసే అవకాశం ఉంది అంటూ మనకి న్యూస్ అనేది రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, డిఎస్సి జాబ్స్కి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. సో మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే ఈరోజు మనకి ప్రజాశక్తి న్యూస్ పేపర్లో అయితే ఈ విధంగా రావడం జరిగింది. మెగా డిఎస్సి కోసం కసరత్తు అని మనకి మెయిన్ హెడ్డింగ్ అయితే ఇచ్చారు. ఇందులో ఏమి ఇచ్చారంటే పాత నోటిఫికేషన్ రద్దు అని కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ 6,000 చిల్లర వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది కదా. ఆ నోటిఫికేషన్ని కూడా మనకి రద్దు చేసి ఆ పోస్టులని మరియు ఇప్పుడు కొన్ని పోస్టులను యాడ్ చేసి మనకి కొత్తగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మనం ఇంతకుముందు అనుకున్నాం మెగా డిఎస్సి అంటే 18,000 నుంచి 20,000 వరకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వాలి అని మనము అనుకున్నాము. కాకపోతే ఈరోజు ఈ న్యూస్లో ఇచ్చినటువంటి దాని ప్రకారం 13,000 నుంచి 15,000 మధ్యలో ఉద్యోగాలకైతే డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది. కాబట్టి ఈ న్యూస్ ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే, రాష్ట్రంలో ఇప్పటికే విడుదలై ఉన్న డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి దాని స్థానంలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైనే చేయనున్నారని, దానికి సంబంధించిన ఏర్పాట్లు సత్వరమే పూర్తి చేయాలని విద్యాశాఖకు ఆదేశాలు అందినట్లు సమాచారం. 12వ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండడంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. ఖాళీ పోస్టుల వివరాలు పంపాలని స్థాయి అధికారులు ఇప్పటికే మౌలిక ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం విడుదలై ఉన్న నోటిఫికేషన్లో 6,100 పోస్టులే ఉండగా తాజాగా 13 నుంచి 15,000 ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. పాత నోటిఫికేషన్లోని 6,100 పోస్టుల్లో 2,280 ఎస్జిటి, 2,299 స్కూల్ అసిస్టెంట్, 1,264 టీజీటీ, 215 పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి. వీటికి సుమారు 3,30,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ పరీక్షలు నిలిచిపోయాయి. దీంతోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను కూడా నిర్వహించారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6వ తేదీ వరకు నిర్వహించిన టెట్కు 2,67,559 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఫలితాలను కూడా ఎన్నికల కోడ్ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ విడుదల చేయలేదు. దీనిపై నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ కనీసం రెట్టింపు సంఖ్యలో పోస్టులను పేర్కొంటూ నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఓకే, సో ఈ న్యూస్ ప్రకారం మనం కనుక చూసుకున్నట్లయితే 6,100 పోస్టులతో రిలీజ్ చేసినటువంటి పాత నోటిఫికేషన్ అనేది మనకి పూర్తిగా రద్దు అయ్యి దాని ప్లేస్లో కొత్త నోటిఫికేషన్ అనేది 13,000 నుంచి 15,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది. అండ్ చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే, మనకి 12వ తేదీన సంతకం అంటే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందా, లేదా 12వ తేదీన పర్మిషన్ ఇవ్వడం జరుగుతుందా అని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మనకి 12వ తేదీ అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వదు. కాకపోతే ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు కాబట్టి నోటిఫికేషన్ రిలీజ్ చేయండి అంటూ మనకి మెగా డిఎస్సి పైన సంతకం అనేది పెట్టే అవకాశం అయితే ఉంటుంది. విద్యాశాఖకు పర్మిషన్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది, వేకెన్సీస్ని ఫిల్ చేయండి అంటూ. ఓకే, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. చాలామంది 12వ తేదీ నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు కామెంట్స్లో. 12వ తేదీ నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. ఆ రోజు నోటిఫికేషన్ అనేది ఆ రోజు విడుదల చేయమని అప్డేట్ ఇస్తే మరొక 1 వీక్లో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎస్జిటి ఎన్ని ఉన్నాయి, టీజీటీ ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ ఎన్ని, ఈ విధంగా అన్నీ కూడా మనకి ఆ రోజు తెలిసే అవకాశం అయితే ఉంటుంది.
కాకపోతే 12వ తేదీ ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు అనేది కూడా మనకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది ప్రమాణ స్వీకారం రోజు. ఆ రోజు ఏదైనా అప్డేట్ వస్తే నేను తప్పనిసరిగా మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. అండ్ మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.